తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ ధరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును. కాంటాక్ట్ నంబర్ 7093169898. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను బాపయ్య. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 3 ప్రధాన పార్టీల గురించి ఇప్పుడు చెప్పుకోవాలి. ఒకటి తెలుగుదేశం పార్టీ, 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత జనసేన పార్టీ. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీల మధ్య వ్యత్యాసం ఏంటంటే, జనసేన పార్టీ కావచ్చు లేదా తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఈ రెండు అధికారంలో లేనప్పుడు ఆ పార్టీలో ఉన్న నేతలు, క్యాడర్ ఒకలా ఉంటే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి దూరం అయ్యాక ఆ పార్టీలోని నేతలు, క్యాడరు మరో రకంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతని ఆ పార్టీలోని నేతలు అంటిముట్టనట్టుగా ఉంటే, గతంలో 2019 ఎన్నికల్లో ఓడిపోయాక తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. అయితే జనసేన పార్టీ అప్పుడు అసలు పెద్దగా పోటీని కూడా ఇవ్వలేకపోయిందనే చెప్పాలి అప్పట్లో. సో ఆ సమయంలో ఆ పార్టీలను కానీ, ఆ పార్టీ అధినేతలను కానీ, నాయకులు కావచ్చు లేదా కార్యకర్తలు కావచ్చు అంటిపెట్టుకుని ఉన్నారని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ 2019లో ఓడిపోయినప్పుడు ఆ పార్టీలోని సీనియర్ నాయకులు అంటే జేసీ బ్రదర్స్ కావచ్చు లేదా పరిటాల ఫ్యామిలీ కావచ్చు, లేదంటే ఉత్తరాంధ్ర నుంచి చూసుకుంటే కింజరపు ఫ్యామిలీ కావచ్చు, ఇక ప్రకాశం జిల్లాలో చూసుకుంటే గొట్టిపాటి రవి, అలాగే ఏలూరి సాంబశివరావు కావచ్చు, ఇటు పశ్చిమ గోదావరిలో చూసుకుంటే చింతమనేని ప్రభాకర్ కావచ్చు, గుంటూరులో చూసుకుంటే గల్లా జయదేవ్ కావచ్చు, ఇలా అనేక మంది. ఇక రేపల్ల విషయానికి వస్తే గుంటూరు అంటే కృష్ణా డెల్టా విషయానికి వస్తే అనగాని సత్యప్రసాద్ కావచ్చు, లేకపోతే ఇక్కడ గద్దె రామ్మోహన్ కావచ్చు, వీళ్ళంతా కూడా చంద్రబాబుని అంటిపెట్టుకుని ఉన్న నాయకులు అని చెప్పాలి. ఇక చూసుకుంటే జనసేన పార్టీలో కూడా కొంతమంది నాయకులు పవన్ కళ్యాణ్ని అంటిపెట్టుకునే ఉన్నారు. ఆ పార్టీ నాయకుడి మీద కానీ, లేకపోతే ఆ పార్టీ విషయాల మీద కానీ ఎవరైనా నోరు తెరిచి మాట్లాడితే డెఫినెట్గా ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు, వాటిని ఖండించేవాళ్ళు. ఈ విషయాలను కూడా మనం చూసాం. అయితే ప్రస్తుతం 2024 ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైంది. ఈ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత తప్పులను ఎత్తి చూపినా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల విషయాలకు మనం గమనించిన ఆ పార్టీలోని నేతలు, ఇంకా చెప్పాలంటే సీనియర్ నేతలు, బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే బొత్స ఝాన్సీ లక్ష్మి, ఆయన సతీమణి బొత్స ఝాన్సీ లక్ష్మి కావచ్చు, ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాసు, అలాగే మరో సీనియర్ నేతగా చూసుకున్నా లేదా పార్టీలో ముఖ్య భూమికగా పోషించిన నేతగా చూసుకున్న వైజాగ్ ఎంపీగా పోటీ చేసి గెలిచిన ఎంవివి సత్యనారాయణ కావచ్చు, అలాగే గుడివాడ అమర్నాథ్. ఈయన కొంచెం పర్వాలేదని చెప్పొచ్చు. గుడివాడ అమర్నాథ్ అంటే ఓడిపోయిన తర్వాత కూడా ఆయన ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అలాగే అధికార పార్టీ ఏదైనా విషయంలో మాట్లాడినా వాటిని ఖండించటమో, లేకపోతే ఇంకా ఏదైనా చేయటమో, ఆయన పార్టీ కార్యకలాపాల్లో కూడా చురుగ్గానే పార్టిసిపేషన్ ఆయనది ఉందని చెప్పుకోవాలి. ఇక చూసుకుంటే రాయలసీమలో చూసుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈయన కూడా సీనియర్ పొలిటీషియను, పార్టీలో కూడా ఇంపార్టెన్స్ ఉన్న నేత. ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో మనందరం కూడా చూసాం. అంటే 2019 నుంచి కావచ్చు, 2014 సమయం నుంచి కావచ్చు, లేదా పాదయాత్రలో కావచ్చు, అన్నిటి విషయాల్లోనూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రయారిటీ ఇచ్చిన విషయం ప్రజలందరూ చూశారు కూడా. సో అయితే ఇలాంటి పరిస్థితుల్లో పెద్దిరెడ్డి కూడా చాలా సైలెంట్ అయ్యారు. అదే చిత్తూరు జిల్లాకి సంబంధించిన మరో నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఈయన కూడా చిత్తూరు జిల్లాలో చక్రం తిప్పిన నేత అనే చెప్పొచ్చు. ఆయన కూడా చాలా సైలెంట్ అయిపోయారు. పైగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పడటం లేదనే టాక్ కూడా ఉంది. ఈ క్రమంలోనే ఆయన్ని 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలుకు తీసుకొచ్చి ఇక్కడ ఎంపీగా పోటీ చేయించాలని కూడా టాక్ నడిచింది. ఏది ఏమైనప్పటికీ ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చినా వాళ్ళు కూడా స్పందించని పరిస్థితి. అలాగే ఇంకొక నేత ఒంగోలులో చూసుకుంటే ప్రకాశం జిల్లా రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కీ రోల్ పోషించిన వ్యక్తి అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. ఆయన కూడా సైలెంట్ అయిపోయారు. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీల మీదకి ఒంటికాల మీద దూకి నిప్పులు చెరిగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు ఆర్కే రోజా కూడా సైలెంట్గానే ఉన్న పరిస్థితి గమనించవచ్చు. ఇది ఈ 2 పార్టీలు 3 పార్టీల మధ్య వ్యత్యాసం. ఇక ఇవన్నీ ఇలా ఉన్నాయనుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు ఆ పార్టీ అధ్యక్షుడే ఆ పార్టీ ఎవరి పేరు మీద అయితే పెట్టారో ఆయనకే పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని చెప్పేసి ప్రత్యర్థి పార్టీలు వాళ్ళు చెప్పడం విశేషంగా మారింది ఇక్కడ. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆయన తండ్రి అంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ఆర్ పేరు మీదే పెట్టారు. ఈ విషయం అందరికీ తెలుసు. కాకపోతే బయటికి చెప్పడమేమో యువజన రైతు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి యువజన రైతు శ్రామిక కాంగ్రెస్ పార్టీని ఒక పేరు ఒకటి చెప్తూ ఉంటారు.
కానీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే అది వైఎస్ఆర్ గారి పేరు మీదే పెట్టారు, ఆయన పేరు కలిసి వచ్చేటట్టే పెట్టారు అని చెప్పేసి. అయితే పార్టీ పెట్టే విషయంలో కావచ్చు, లేకపోతే పార్టీ కార్యకలాపాల విషయంలో కావచ్చు, పార్టీ అధికారంలో లేనప్పుడు కావచ్చు, ఇలాంటి సందర్భాల్లో మాత్రమే వైఎస్ఆర్ అనే మనిషి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకి అధినేతకి గుర్తొస్తాడు. విడప్పుడు అంటే అధికారంలో ఉన్నప్పుడు మాత్రం గుర్తురాడు అని చెప్పేసి కూడా ప్రత్యర్థి పార్టీలు వాళ్ళు అనడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే దీనికి కారణం కూడా లేకపోలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కొన్ని సంక్షేమ పథకాలు బిగినింగ్లో వైఎస్ఆర్ పేరు ఫోటోతోటి ఉండేవి, కానీ నెమ్మదిగా వైఎస్ఆర్ పేరు కనుమరుగవుతూ వచ్చింది. అలాగే ఆ పథకాల విషయంలో కూడా ఆయన ఫోటోని తీసివేసింది కూడా మనం చూసాం. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతీయుల సొంత సంస్థ, వార్తా సంస్థ, అలాగే టీవీ ఛానల్ సంస్థ సాక్షిలో ఆయన పేరుని ఫోటోని కూడా పక్కకు పెట్టేసిన సందర్భం మనం చూసాం. సో ఈ క్రమంలో వైఎస్ఆర్ని అసలు వాళ్లే విస్మరించారు అని చెప్పేసి వస్తున్న క్రమంలో వైఎస్ఆర్ జయంతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సెలబ్రేట్ చేయలేదని మనం అనుకోవటం కూడా అది హాస్యాస్పదంగా మారుతుంది. సో ఇలాంటి పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి. అయితే టీడీపీలో చూస్తే మాత్రం ఎప్పుడైతే 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందో అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు కావచ్చు, లేకపోతే ఎన్టీఆర్ జయంతి కావచ్చు, వర్ధంతి కార్యక్రమాలు కావచ్చు, అవన్నీ యథావిధిగా కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, అధినేత కావచ్చు అందరూ కలిసే నిర్వహించేవాళ్ళు. ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా అంటే సేవా కార్యక్రమాలు కూడా కొన్ని రకాల సేవా కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కావచ్చు, ఇలాంటివన్నీ జరుగుతూనే ఉండేవి. సో ఇది కంప్లీట్ డిఫరెంట్ అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి. ఇక చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొన్ని నియోజకవర్గాల్లో, రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో నాయకులను వెతుక్కోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. సో కాబట్టి ఇకనైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి టచ్లో ఉంటారా లేదని వెయిట్ చేయాల్సిందే ఆ విషయంలో మాత్రం. కానీ ఇంకొక విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ 2019లో అధికారానికి దూరమైంది, కానీ ప్రజల్లోకి వెళ్ళడానికి నాయకులు కావచ్చు, అధినేత కావచ్చు ఎప్పుడూ సుముఖంగానే ఉన్నారు. మనం ప్రజా వ్యతిరేకతని కొని తెచ్చుకోలేదు, ఇది ఎలా వచ్చిందో అర్థం కాని పరిస్థితి నెలకొంది అని చెప్పేసి వాళ్ళు చెప్పేవాళ్ళు, అంటే ఎన్నికల ఓటమికి సంబంధించి. అయితే వాళ్ళు ఎప్పుడూ ప్రజల్లోకి వెళ్ళడానికే సిద్ధంగా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వాళ్ళు ధర్నాలు చేపట్టని, రాస్తారోకోలు చేపట్టని, లేదా నిరసన కార్యక్రమాలు చేపట్టని, వాటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే నిరంకుశత్వంగా అడ్డుకున్న సందర్భాలు, అంటే నాయకులని హౌస్ అరెస్ట్ చేసిన సందర్భాలు మనం చూసాం. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు నిరసనలు చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు, ధర్నాలు చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు అని చెప్పినా తెలుగుదేశం పార్టీ ఒకవేళ అలా చెప్పినా కానీ వాళ్లే బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే ఎంపీలు కూడా ప్రజా వ్యతిరేకతని మూటగట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళు బయటకు వస్తే ప్రజలు అసలు ఇంతకుముందు మీరు ఏం చేశారని, ఇప్పుడు వాళ్ళు ఏదో తప్పు చేశారని చెప్పే అర్హత మీకు ఎక్కడుంది, మీరు అలా చెప్పడానికి మీకు ఏం అర్హత ఉందని చెప్పేసి వీళ్ళని ఎదురు క్వశ్చన్ చేసే స్థాయికి ప్రజలు ఉన్నారు. కాబట్టి ఇప్పుడప్పుడే వాళ్ళు బయటకు వచ్చే సిచ్యువేషన్ కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ మధ్య పాదయాత్ర చేపడతాను, ఓదార్పు యాత్ర చేపడతాను అని చెప్పేసి చెప్పినప్పటికీ వాటికి కార్యాచరణ ఇంకా పూర్తి స్థాయిలో చేసినట్లుగా కూడా దాఖలాలు కనిపించడం లేదు. సో ఆయనే ఆ పరిస్థితిలో ఉంటే ఇక నేతలు ఏ పరిస్థితిలో ఉంటారనేది ఆలోచించాల్సిన అంశం. కాబట్టి సో ప్రజలు ఎప్పుడైనా సరే ఒక స్థాయిలో వ్యతిరేకత వచ్చినప్పుడు డెఫినెట్గా దాన్ని తిప్పికొడతారని చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద నిదర్శనంగానే చెప్పుకోవాలి. అయితే ఇక టీడీపీ మాత్రం అవినీతి చేయడానికి, అరాచకాలు చేయడానికి ఇప్పుడే పూనుకోలేదనే చెప్పుకోవాలి. సో ఇప్పటి వరకైతే తెలుగుదేశం పార్టీ లేదా జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కేవలం అభివృద్ధిపైనే దృష్టి పెట్టారు. అలాగే సంక్షేమ పథకాలని ఎక్కడ ఆగకుండా, అలాగే మరోవైపు ఉద్యోగస్తుల జీతాలకు ఎక్కడ లేట్ కాకుండా ఈ పనుల మీదే దృష్టి పెట్టి ముందుకు వెళ్ళటం అనేది గమనిస్తున్నాం. సో దీన్ని బట్టి చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా వాయిస్ రైజ్ చేయడానికి లేదా ప్రజల్లోకి వెళ్ళడానికి బాగా 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు టైం పట్టిన ఆశ్చర్యం లేదని కూడా చెప్పుకోవచ్చు. సో దీని మీద అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని నేతలు జగన్మోహన్ రెడ్డికి అంటే టచ్లో లేరనుకోవాలా, లేకపోతే అసలు పూర్తిగా పార్టీకే దూరం అవుతారా అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్గా ఏర్పడింది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు? అలాగే ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కంటిన్యూ అవుతారు? సీనియర్ నాయకుల్లో, ముఖ్యంగా సీనియర్ నాయకుల్లో జగన్మోహన్ రెడ్డితోనే ఎవరు అంటిపెట్టుకుని ఉంటారు, ఎవరు బయటకు వెళ్ళిపోతారు సీనియర్ నాయకుల్లో అనే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.